రైట్. చిట్టిబాబు గారు మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, సినీ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. దాసరి విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు గద్దర్ అవార్డులు మీద కొంచెం రచ్చ జరుగుతుంది. కొందరైతే ఇవ్వాలని, కొందరైతే వద్దు అనే రచ్చ జరుగుతుంది. దీనికి కారణం ఏంటి? యాక్చువల్గా గద్దర్ అనే వ్యవహారం పక్కన పెడితే ఈ గొడవకు ఆజ్యం పోసింది కేసీఆర్. ఎప్పుడైతే బైఫర్కేషన్ జరిగిందో అన్నిటికీ పేర్లు మార్చా, ఒప్పుకుందాం. ఏది, లేపాక్షికి పేరు మార్చి గోల్కొండ చేసావు, నష్టమేం లేదు. తెలంగాణ తల్లి, తెలుగు తల్లి డిఫరెన్షియేషన్ చేసేసావు, సరే నీ ఇష్టం. ఇలా ప్రతిదాన్ని ఏదో రకంగా మార్పులు చేసుకుంటూ నంది దాకా వచ్చి ఆగింది వ్యవహారం. నంది ఆంధ్రాకు చెందింది అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక అడ్డగాడిద వాగింది. చెప్పాలా, ఆయనకు ఏ సంస్కారం ఉందో తెలియదు, అట్లాంటి మనిషి 10 ఏళ్ళు ఎలా ఉన్నాడో తెలియదు. ఓ గాడిద నందిని ఆంధ్రాకి అంటగట్టింది. ఆంధ్రాలో ఉంది మహానంది. ఇది మహానంది అవార్డులు కాదు, నంది అవార్డు. తెలంగాణలో శివలింగాల ముందు నందులు లేవా? ఉన్నాయి కదా. ఆ గాడిద కనబడలా. ఆ గాడిదకి కనబడక తెలంగాణ నంది, ఆంధ్ర నంది అనుకొని అక్కడ ఆపాడు. ఇన్ని రోజులు ఆగిపోయిన అవార్డులు ఇప్పుడు సడన్గా మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది. ఇవ్వాలి, ఆ పురస్కారం వీళ్ళకి అందాలి అని కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆలోచించింది. ఏది ఇస్తే బాగుండంటే ఆ టైంకి అనుకోకుండా గద్దర్ గారి మరణం జరిగే టైంలో ఈయనకంటూ ఏదన్నా ఒకటి ఇస్తే బాగుండు స్మారకం లాగా అంటే టైంకి ఇది ఒకటి దొరికింది వాళ్ళకి, అంతే. అనుకోకుండా ప్రతిపాదించారు. అది ఇప్పుడు ఈ కాంట్రవర్సీ అంతా దాని మీద వచ్చింది. బట్ యాక్చువల్గా అప్పుడే ఆ సీఎం స్థానంలో ఉన్న గాడిద ఎవరైతే ఉన్నాడో ఆయన ఆ నిర్ణయం తీసుకోకపోతే ఇప్పుడు ఈ రచ్చ ఉండేది కాదు. బేసికలీ చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళు అన్న దాంట్లో న్యాయం ఉంది, నేను ఒప్పుకుంటా. ఆయన దానికి సంబంధం, దీనికి సంబంధం లేదు. మీరు ఎలా ఇస్తారు? ఇంకా సినిమా ఇండస్ట్రీలో మహామహులు లేరా? తెలంగాణకు చెందిన వాళ్ళు లేరా? వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఓ సీనియర్ కెమెరామెన్ పేరు మీద ఇవ్వచ్చు, ఓ సీనియర్ ఎడిటర్ పేరు మీదనూ ఇవ్వచ్చు. సినీ రంగానికి చెందిన 24 క్రాస్ నటీనటులనే కాదు, సీనియర్ దర్శకుడి పేరు మీద ఇవ్వచ్చు, సీనియర్ నిర్మాత పేరు మీద ఇవ్వచ్చు. సినీ రంగానికి సేవ చేసినటువంటి సీనియర్లకి ఇవ్వాల్సిన స్మారకం ఇవ్వచ్చు. ఈయనకి ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళన్న గొడవ కరెక్టే, కానీ దీనికి ఆజ్యం పోసింది అక్కడ. యాక్చువల్గా ఆయన్ని టార్గెట్ చేయకుండా వీళ్ళు ఇలా కొట్లాడుకుంటారు. బట్ వీళ్ళ దాంట్లో కూడా అర్థం ఉంది, అది కూడా ఒప్పుకుంటారు. ఇది జరిగింది యాక్చువల్గా వ్యవహారం. బట్ గద్దర్ భావాలు, ఆదర్శాలు వేరుగా ఉంటాయి. ఆయన ఒకే సిద్ధాంతానికి అంటే ఇప్పుడు ఏంటంటే తీసుకొచ్చి సినిమా ఫీల్డ్ లోకి అవార్డులు ఇవ్వడం అనేది కరెక్ట్ అభిప్రాయం. బికాజ్ ఆయన పేరు మీద సినిమా ఇండస్ట్రీకి అవార్డులు ఇస్తే వీళ్ళందరూ కూడా ఆయన సిద్ధాంతాలని ఆమోదించినట్టేగా. ఎందుకు ఒప్పుకోవాలి? అదొక ఒక పర్సన్కి చెందినది. ఆయన గొప్పోడే కాదనం, అతని ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ వేరు కదా. వీళ్ళందరూ థింకింగ్ వేరు, వీళ్ళు కూడా ఇండివిజువల్ మనుషులే. సో అతని సిద్ధాంతాలని వీళ్ళందరూ ఆయన అడుగుజాడల్లో నడిచినట్టు, ఆయన ఆమోదించినట్టు, ఆయన ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీ, తెలంగాణ సినీ పరిశ్రమ ఓకే అన్నట్టుగా కన్వే అవుతుంది. చిట్టిబాబు గారు కూడా అదే అంటున్నారు. ముఖ్యంగా ఈ గద్దర్ అవార్డులు వేరే రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, పర్టికులర్ గా ఈ సినిమా రంగానికి కాదు. ఎందుకంటే సినిమా రంగంలో చూస్తూ ఉంటాం మనం, ఇప్పుడు సామాజిక సేవ చేసే వాళ్ళు ఐటమ్ సాంగ్స్ ఉంటాయండి, చాలా బాగుంటుంది. దానికి గద్దర్ అవార్డు ఇస్తున్నాం, పలానా ఐటమ్ సాంగ్ అంటే బాగోదు కదా. నిజంగా బాగోదు, అది మళ్ళీ అవమానించినట్టే కదా. అట్లా ఉంటుంది. పర్సన్ పేరు మీద కాకుండా. అందుకే ఇంతకు ముందు కూడా ఏదో ఒక మనిషి నీవు ఇంకేదో నీకు నంది, అప్పుడు ఆయన ఇదే నంది కూడా కంటిన్యూ చేయొచ్చండి. ఇది ఆంధ్ర నంది, తెలంగాణ నంది కాదు. నంది అవార్డులే, నంది అవార్డు పురస్కారాలు తెలంగాణ, నంది అవార్డు పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వచ్చు, నష్టమేం లేదు. దాని పేరు మార్చాల్సిన అవసరం అయితే లేదు. మీరు చెప్తున్నట్టు గతంలో ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ అయితే నంది అవార్డు నంది ఆంధ్రాకి సంబంధించింది అనుకోవడం కూడా చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం కూడా అలాగే ఆలోచిస్తుంది అనుకోవచ్చు. అదే అడుగుతున్నాను నేను, అదే అడుగుతున్నాను. ఎందుకంటే మహానంది అవార్డులు కాదు కదా, ఇవ్వచ్చు. కానీ ఏంటో ఆ టైంకి అతనికి ఏమనిపించింది అంటే, టైంకి ఒక మనిషి అదే టైంకి పోయినప్పుడు స్మారకం ఇస్తే బాగుండు ఆలోచిస్తే ఆ టైంకి ఇది ఖాళీగా ఉంది, ఈ పొజిషన్ ఖాళీగా ఉంది, దీనికి అంటగట్టారు అంతే. మేబీ ఆలోచించవచ్చు, ఆలోచించకపోవచ్చు. ఆ టైంలో కనుక సినిమా ప్రముఖుల నిర్ణయాలని వాళ్ళని ఒకసారి పిలిచి, మేము ఇలా అనుకుంటున్నామండి, మీకు ఆమోదయోగ్యమేనా అని ఒక మాట అడిగి ఉంటే వీళ్ళు వాళ్ళ భావాలు చెప్పేవాళ్ళు, అక్కడ ఏదో ఉండేది. సొంతంగా నిర్ణయం తీసుకొని మీరు ఎందుకు రావట్లేదు అనేసరికి ఇదైంది. అండ్ ఇంకొకటి కూడా, ఈవెన్ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చిన్న తప్పు ఉంది. కోమటిరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసినప్పుడు
యాక్చువల్గా ఇండస్ట్రీ నుంచి నలుగురు పెద్దలు వెళ్తే బాగుండేది, ఆయనకు కూడా పర్లేదులే వచ్చారు అనుకునేది, ఎవరు రాలా, ఆయన అలిగాడు కొంచెం. ఓకే, ఇది కూడా ఉంది ఒక సిచ్యువేషన్. వీళ్ళని అడిగితేనే ఆ ప్రెసిడెంట్ దిల్ రాజు గారు ఊర్లో లేరండి, ఆయన వచ్చిన తర్వాత అందరం కట్టగట్టుకొని వద్దాం అనుకున్నాము, మీరు అప్పటి వరకు ఉండండి అక్కడే అన్నట్టుగా, మీరే తొందరపడి ప్రమాణ స్వీకారోత్సవం చేశారు, మేము వచ్చే వరకు ఆగొచ్చుగా అన్నట్టుగా వీళ్ళు. ఆయన ఏదో చేసినప్పుడు అంటే ప్రతి ఇండస్ట్రీకి ఆయన సినిమా ఇండస్ట్రీ సినిమాటోగ్రఫీ మంత్రి రావచ్చు, కానీ వీళ్ళు వెళ్ళలా. అక్కడ కూడా చిన్న పెదవి విరుపు అనేది ఉంది, అంత మించి ఇంకేం లేదు. సో వీళ్ళకి నచ్చినట్టు ఒక అవార్డును అంటగట్టేశారు. మేము ఏదో నిర్ణయం అంటే మిమ్మల్ని అడిగితే మీరు డిస్కషన్కి మీరు రాలా, మీరు డిస్కషన్కి రానప్పుడు మాకు నచ్చింది మేము చేస్తాం అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం. మమ్మల్ని అడిగి నిర్ణయం తీసుకోవచ్చు కదా అని వీళ్ళు. మీరు ఎప్పుడు అంటే వీళ్ళు ఎప్పుడు పిలిచారో, వాళ్ళు ఎందుకు రాలేదో ఇక అది వాళ్ళ వ్యవహారం. మొన్న టీఎఫ్సీసీ చైర్మన్గా ఆయన ఎవరో గెలిచారు కదా, అప్పుడు వీళ్ళు వెళ్ళారు, ప్రెసిడెంట్ వాళ్ళు వెళ్ళి కలవడం జరిగింది. అండ్ ఈవెన్ ఇప్పుడు చిరంజీవి గారు కూడా చొరవ తీసుకుని ఆయన ఏమన్నారు అంటే, ఏదో ఒక పురస్కారం ఇచ్చారు కదా, ఏముంది, అసలు ఇవ్వని దానికంటే ఇవ్వడం బెటరే కదా, తీసుకోండి అని ఆయన అంటున్నాడు. ఇట్లా ఉంది వ్యవహారం. కాకపోతే వీళ్ళకి ఏంటంటే, ఇప్పుడు నేను నీ అవార్డు తీసుకుంటే నేను ఒప్పుకున్నట్టే కదా, నువ్వు ఎప్పుడో ఏదో కవిత రాసావు, దాన్ని నేను ఒప్పుకున్నట్టు ఉంటుంది, నువ్వు ఎప్పుడో ఏదో పాట రాసావు, దాన్ని నేను ఒప్పుకున్నట్టే ఉంటుంది, నీ సిద్ధాంతాలని నేను ఒప్పుకోవాలి, A to Z నిన్ను నేను ఒప్పుకోవాలి. అలాగే నా దగ్గర కూడా కొన్నిటికి నీ పేరు వాడకూడనివి కూడా కొన్ని ఉన్నాయి, అవునా? ఏదో ఒక పాట ఉత్తమ సాంగ్ చేసామండి, అది కొంచెం సినిమాకి చెల్లుద్ది, నీకు చెల్లదు. ఒక వ్యాంప్ క్యారెక్టర్ ఉంది, ఓ సినిమాలో ఒక వేష క్యారెక్టరే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఉత్తమంగా నటించింది, అద్భుతంగా నటించింది ఆవిడ. ఇప్పుడు వేదం సినిమాలో అనుష్కలాగా అద్భుతంగా నటిస్తే ఆమెకు ఒక ఉత్తమ నటి అవార్డు ఇచ్చాం, అప్పుడు గద్దర్ పేరు వాడలేము. మీకు అర్థమైంది? అవార్డు గ్రహీత ఏ క్యారెక్టర్కి ఇచ్చామో, ఎందుకు, ఏం చేసింది అని చెప్పలేము, బాగోదు, ఆ సిచ్యువేషన్స్ చెప్పలేరు అంతే. అట్లాంటివి కానీ ఇంకా ఏం లేదు. ఇంకా కొన్ని సినిమాలు కొంతమంది క్రూరమైన క్యారెక్టర్, ఇప్పుడు జాకెట్ చింపే క్యారెక్టర్ చేస్తాడండి విలన్ బాగా చేసి అద్భుతంగా చింపాడు జాకెట్ అని ఆయనకు అవార్డు ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్. ఆయన విలనిజం పండించాడు, ఆ విలనిజం ఆయన జాకెట్ చింపే సీన్ కూడా ఉంది, ఉత్తమ విలన్ అవార్డు ఆయనకి ఇచ్చాం. ఇప్పుడు గద్దర్కి ఇవ్వలేంగా, గద్దర్ అవార్డు అయితే ఇవ్వలేము, గద్దర్ పేరు చెప్పలేము. చిట్టిబాబు గారు మీరేమంటారు?